నమస్కారం. భర్తృహరి శతకంలో ఒక మంచి పద్యాన్ని గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. నమ కార్యంబు బరిత్యజించియు బరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ దమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధా న్యార్ధభంగము గావించెడు వారలెవ్వరో ఎరుంగన్ సఖ్యమే ఏరికిన్ వృధా న్యార్ధభంగము గావించెడు వారలెవ్వరో ఎరుంగన్ సఖ్యమే ఏరికిన్. ఇప్పుడు సజ్జనులైనటువంటి వారు తమ పనులు కూడా పక్కన పెట్టేసేసి పరుల యొక్క పనుల కోసం పాటుపడుతూ ఉంటారు. వారు ఉత్తమోత్తములు. కొంతమంది మధ్యస్థులు వారి పని వారు చేసుకుంటూ ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. ఈ రాక్షసులు అనేవారు తమ కార్యం సిద్ధించడం కోసం ఇతరుల కార్యాలని చెడగొట్టడమే పనిగా ఉంటారు వారు రాక్షసులు. కానీ కొంతమంది ఉంటారు, వారికి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా, వారికి అది అవసరం లేకపోయినప్పుడు కూడా ఇతరుల కార్యాన్ని చెడగొట్టడమే ఒక లక్ష్యంగా బ్రతుకుతూ ఉంటారు. వారిని ఏమనాలో, ఏ పదంతో సంబోధించాలో మనకైతే తెలియదు. సమ్ పీపుల్ ఇగ్నోరింగ్ దర్ ఓన్ వర్క్ అండ్ help in others' work, they are the greatest people. Some people, while doing their own work, in leisure times, they help in others' works. They are some kind of great people. Some selfish people like demons, for the purpose of their own success, they spoil others' works. They are demons. There is no doubt they are demons. We can define them as demons. Some people are there without any purpose. They intended to spoil others' works. We cannot define these people. The people who always want to spoil others' works without having any purpose. There is no word in the dictionary to define them. Nobody can define that kind of people who always intended to spoil others' works without any purpose.